నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎవరికీ అందనంత వేగంగా దూసుకుపోతున్నారు. 6.5 అడుగుల బుల్లెట్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే హరీష్ అందుకు తగ్గట్లుగానే ప్రత్యర్థులకు బుల్లెట్లు తిప్పుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు వచ్చిన షాకింగ్ వీడియోలను బహిరంగ సభల్లో ప్రదర్శిస్తూ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరే నేత కూడా తిరిగినన్ని కిలోమీటర్లు తిరిగి ఎవరికి సాధ్యం కానన్ని సమావేశాల్లో పాల్గొంటున్న హరీష్ రోజుకు సగటు 3 జిల్లాల్లో 6 సభలు పెడుతూ బీఆర్ఎస్ పార్టీకి ఆశాదీపంలా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో పార్లమెంటు సీట్లను ఎగరేసుకుపోవాలని ఉవ్విళ్లూరుతుంది. మోదీ హవాను ఆసరా చేసుకుని తెలంగాణలో నెంబర్ 1 పార్టీగా బాగా వేయాలని బీజేపీ ఆరాటపడుతుంది. కానీ కాంగ్రెస్ ఉత్సాహానికి, బీజేపీ ఆరాటానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత తన్నీరు హరీష్ రావు పెద్ద అడ్డంకిగా మారారు. రోజుకు సగటున 3 జిల్లాలో 6 మీటింగులకు హాజరవుతూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ప్రజల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాధానం చెప్పుకోలేని విధంగా సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలో హరీష్ తొలిదశ ప్రచారం నిర్వహించారు. దాదాపు 10 మంది క్యాండిడేట్ల నామినేషన్ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఎక్కడ ఎవరు పిలిచినా పక్షిలా వాలుతున్నారు. కేవలం పోయామంటే పోయామన్నట్లు కాకుండా సమగ్ర ప్రచార వ్యూహంతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ హామీల అమలును విస్మరించిందని తన ప్రధాన ఆరోపణ ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తోంది. హామీలన్నీ ఆగస్టు 15లోగా అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే సవాలుకు నేటి వరకు సరైన సమాధానమే రాలేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే హరీష్ రావుల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లు రాజకీయాన్ని బాగా వేడెక్కించాయి. హామీలు అమలు చేస్తే రాజీనామా చేసి తీరుతాననే మాటను హరీష్ ఎన్నికల సభల్లో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. నేను తప్పకుండా రాజీనామా చేస్తాను. నేను రెడీ. నేను మాట మీద నిలబడేటువంటి తత్వం మాకున్నది. నేను రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసినాను. తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేకి రాజీనామా చేసినాను. మాకు త్యాగాలు కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు మేలైన కంటే అంతకంటే సంతోషం మాకు ఇంకోటి లేదు. ఆగస్టు 15వ తేదీలో అమలు చేయి. నేను రాజీనామా చేసి ఎన్నికలకు కూడా దూరంగా ఉంటా. రుణమాఫీతో పాటు ఇతర హామీల గురించి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడారో బహిరంగ సభలోనే స్క్రీన్ వేసి ప్రజలకు చూపిస్తున్నారు. आज यहाँ पर किसानों की विधवा स्टेज पे हैं, रो रही हैं. ये किसकी जिम्मेदारी है? और ये अकेली नहीं है. ऐसी तेलंगाना में हजारों बहनें हैं जिनके पति ने आत्महत्या की. किसकी जिम्मेदारी है? तेलंगाना का किसान कह रहा है कि मिर्ची के लिए, धान के लिए हमें सही दाम चाहिए और हमारा कर्जा माफ होना चाहिए. किसानों के लिए 2 लाख रुपए तक कर्ज माफ किए जाएंगे. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రైతులకి రుణమాఫీ చేయబోతున్నాము. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరూ అయినా అదే రుణమాఫీ వరకన్నా అయిందా? మరి అదే ముచ్చట ప్రజలకు చెప్పుండ్రి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది. మేము చేపిస్తాం మన మెడల్ వంచి అని చెప్పు. రుణమాఫీని డిసెంబర్ 9 నాడే చేస్తామని, 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని, 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన గ్యారంటీలను, రాసిన ప్రామిసరీ నోట్లను ప్రదర్శిస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నిరుద్యోగ వృత్తి 6 గ్యారంటీల్లో కానీ
మేము దీంట్లో కానీ మేము చెప్పను, మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమైనా అమలయ్యాయా అని ప్రశ్నించి ప్రజల నుంచే జవాబులు రాబడుతున్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓట్ల ముంగట ఏం చెప్పిండ్రు, అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు రెండు చూసిండ్రు. ఈ కాంగ్రెస్ వాళ్ళు నమ్మితే మళ్ళీ మనం మోసపోమని. అందువల్ల బాగా ఆలోచించండి. మనము ఈ పార్లమెంట్ లో ఎవరైనా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళు చెప్పిన అబద్ధాలను మనం ఆమోదించినట్టు అవుతుంది, వాళ్ళ మోసాలను మనం ఆమోదించినట్టు అవుతుంది. దీన్ని బాగా ఆలోచించాలని కోరుతున్నాను. అదే సమయంలో బీజేపీని కూడా వదలడం లేదు. బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకులు ఎన్నికల ముందు ఏం చెబుతారు, ఎన్నికల తర్వాత ఏమి చెబుతారు అనే విషయాలపై కూడా వీడియోలు ప్రదర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నేత రఘునందన్ రావు ఇచ్చిన హామీలను ఆయన నోటి నుంచే వినిపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన 6 నెలలలో కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి పైసలు వచ్చి గెలిచినా, తప్పు పని చేసి గెలిచినా, తలవాళ్ళు కొట్టి గెలిచినా, మర్డర్ చేసి గెలిచినా, మర్డర్ చేస్తాను భయపడి ఉత్తేజించుకున్నా, ఏం చేసినా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం, తగ్గ ఎంచుకుంటాం. భార్యలు భర్తలు, భర్తలు భార్యలు నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి. భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలట, భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలట, విడదీసి ఓట్లు వేయించుకోవాలట. గసంటి వాళ్ళకి ఓట్లు వేస్తారా చెల్లెలు? ఏం మాట్లాడి విన్నారా? మర్డర్ చేసినా సరేనట, మర్డర్ చేస్తా అని భయపెట్టినా సరేనట, ఏమైనా చేయి ఓట్లు వేసుకో. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ నియోజకవర్గంలో అయితే హరీష్ అభ్యర్థి కంటే ఎక్కువగా మరీ సుడిగాలిలా తిరుగుతున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో ఇప్పటికే తొలిదశ ప్రచారం పూర్తి చేశారు. కేవలం కార్యకర్తల సమావేశాలే కాకుండా సోషల్ మీడియా సమావేశం, యూత్ సమావేశం, సమన్వయకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలు దాదాపు 8,000 మందితో ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఏ గ్రామంలో ప్రచారం ఎలా ఉందనే సమాచారం తెప్పించుకుని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మెదక్ నియోజకవర్గంలో గతంలో మాదిరిగానే భారీ మెజారిటీతో బీఆర్ఎస్ ను గెలిపించాలని అన్ని రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. హరీష్ ప్రచారానికి బీఆర్ఎస్ ను గెలిపించాలనే ఆయన తపనకు ప్రజలు, కార్యకర్తల నుంచి కూడా విశేష స్పందన కనిపిస్తోంది. కొందరు మహిళలైతే ఆయనకు ఎదురుపడి దేవుడివయ్యా అంటూ ఆశీర్వాదం అందిస్తున్నారు. చాలా మంచి నాకైతే నీళ్ళ కరువు, చెత్త కరువు, మందుల కరువు ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బాగా వెనుకపడిపోయిందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. హరీష్ ఎవరి అంచనాలకు అందకుండా తనదైన వ్యూహంతో ముందుకు పోతుండటంతో ప్రత్యర్థులు పరేషాల్లో పడుతున్నారు.